ఓకే, ఈ దినము మనం ఒక చిన్న విషయాన్ని ఆలోచిద్దాము. దేవుని క్రోధమును చల్లార్చువారు ఎవరు? మరలా చెబుతున్నాను, దేవుని క్రోధమును చల్లార్చువారు ఎవరు అన్న టాపిక్ గురించి మనము ఈ దినము ఆలోచిద్దాము, నేర్చుకుందాము, ధ్యానిద్దాము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం. రాజు క్రోధము మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరుచును అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. అమ్మ, ఇక్కడ వినండి. ఇక్కడ దేవుడు తన సేవకుని ద్వారా వ్రాయించినటువంటి మాట. రాజు యొక్క క్రోధము ఎలాంటిది అని అంటున్నాడంటే మరణదూత. ఒకవేళ రాజుకే గనుక కోపం వస్తే, క్రోధం వస్తే, ఎవరి వలన ఆ క్రోధం వచ్చిందో వారికి మరణము వస్తుంది అన్న మాట ఇక్కడ దేవుడు రాయించాడు. అంత గొప్ప క్రోధాన్ని సైతము ఎవరు చల్లారుస్తారంట? జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును చల్లార్చును అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. రాజు క్రోధము మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును చల్లార్చును. ఇప్పుడు ఈ మాటలో మనకు అర్థం కానిది ఏంటి చెప్పండి? క్రోధము, రాజు యొక్క క్రోధము మరణదూత అన్న మాట వ్రాయబడిందండి. రాజు అని అంటే మనకు తెలుసు, క్రోధము అని అంటే ఏంటిది? కోపము యొక్క చివరి స్టేజ్ అది. క్రోధం అంటే ఏంటిది? కోపము యొక్క చివరి స్టేజీ. కోపము ఎక్కువ రగిలిపోయి, కోపం ఎక్కువైపోయింది అనుకో, దాన్ని ఏమంటారు? క్రోధం అంటారు. ఆ క్రోధమే గనక మనిషికి వచ్చిందనుకో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు. ఏం కోల్పోతాడు? మనిషి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయే సందర్భాలు రెండే. ఒకటి, బాగా తాగినప్పుడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఏది పడితే అది మాట్లాడుతుంటాడు. ఆ సందర్భంలో నువ్వు మంచి చెప్తున్నావు కానీ ప్రతిసారి కోపం అవుతుంటారు. అర్థమైందా? ఇక రాజుకు కూడా కోపము గనక ఎక్కువైందనుకోండి, ఆ కోపములో ఏం చేస్తారంట? ఎలాంటి డిసిషన్ తీసుకోవాలంటే ఎదుటున్న వారిని చంపేయాలన్న ఆలోచనే చేస్తారు. అవునా కాదా? ఇప్పుడు కొన్ని సందర్భాలలో మనం కూడా వింటుంటాం, కోపం ఎక్కువైపోయింది అనుకోండి, ఇక కొట్లాడడానికే సిద్ధమవుతారు. ఆ కోపం ఇంకెక్కువైపోయింది అనుకోండి, నేనన్న చావాలి, నువ్వన్న చావాలి అన్న స్థితికి వెళ్ళిపోతుంటుంది. కొంతమంది భార్యలు తప్పు చేసిన సందర్భాల్లో భర్తను కాదని పరాయి పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి భార్యల విషయంలో కొంతమంది భర్తలు ఎలా ప్రవర్తించారంటే, నన్ను కాదని వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న కోపము ఎక్కువైపోయి ఆ కోపాన్ని భరించలేక కత్తి తీసుకొని పోయి తలకాయ నరికి, తలకాయ తీసుకుపోయి ఏం చేసాడు? పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మరి నా భార్యని నేను చంపాను, ఎందుకు చంపానంటే కారణం ఇది అనేసి లొంగిపోయాడు. అంటే మనిషికి కోపం ఎక్కువైపోయింది అనుకో, ఆ కోపంలో ఏం జరుగుతుంది అని అంటే ఇలాంటి భయంకరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అవునా కాదా? మనిషికి కోపం ఎక్కువైపోయింది అనుకోండి, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు, ఏది పడితే అది మాట్లాడుతుంటాడు. ఒక మాటలో చెప్పాలంటే కోపం ఎక్కువైపోయింది అనుకోండి, పాపము చేస్తాడు. మళ్ళీ దేవునికి కోపం ఉందా లేదా? కానీ దేవుడు ఎలాంటి వాడు? మళ్ళీ దేవునికి కూడా కోపం ఉంది, కానీ దేవుని కోపములో న్యాయము తప్ప ఎక్కడ కూడా పాపం కనబడదండి.
అర్థమైందా? అర్థం కాలేదా? దేవునికి కూడా కోపం ఉంది. ఆయన కోపపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి బైబిల్లో, ఎన్నో సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రతిసారి ఆయన కోపపడిన ప్రతిసారి ఆయన కోపములో న్యాయము తప్ప ఒక్క సందర్భములో కూడా అన్యాయంగా దేవుడు కోపపడ్డాడని శత్రువు కూడా ఆలోచించడండి. అంత గొప్పగా ఉంటుంది దేవుని కోపం. ఆయన కోపము నిన్ను మార్చడానికే, ఆయన కోపము నిన్ను సంస్కరించడానికే తప్ప దేనికి ఉపయోగించడండి. అయినా నువ్వు మారకపోతే చివరిగా నీకు మరణం అనేది దేవుడు విధిస్తున్నాడు. ఈనాడు మనం ఎలా ఉన్నాం? కోపపడతాము, ఆ కోపంలో పాపము తప్ప నిజాయితీ కానీ మనలో ఉండదండి. నా కోపానికి కారణం, నా బాధకు కారణం ఇది అని చెప్పేటోళ్ళు ఎవరు ఉండరు. ఆ కోపంలో ఏది పడితే అది మాట్లాడి ఎదుటి వాళ్ళను బాధ పెట్టడమే తప్ప నీ కోపాన్ని చూసి అయ్యో ఈ కోపం ఎందుకు వచ్చిందంటే నా ప్రవర్తన వల్లనే అని ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఉండారంటే ఎవ్వరు ఉండరండి. ఎందుకంటే మన కోపాన్ని మనం ఎలా కనపరుస్తామంటే ఎదుటి వాళ్ళు అపార్థం చేసుకోవడానికే కనపరుస్తారు. నీ కోపంలో ఎదుటి వారికి న్యాయం కనబడాలి. కోపపడొద్దంటలేడు దేవుడు, కోపపడుడి కానీ పాపము చేయకుడి. దేవునికి కూడా కోపం ఉంది, కానీ ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఆయన పాపము చేయజాలని వాడాయన. మనం కూడా అలానే ఉండాలని కదా ఇంతకుముందు కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఆలోచిస్తుందంటే దేవుని క్రోధమును చల్లార్చువారు, దేవుని కోపాన్ని కాదు, కోపము కంటే ఎక్కువ. కోపము చివరి స్టేజ్ ఏంటంటే ఇక ఇంతకంటే కోపం ఎక్కువ ఉండదనని దేనైతే మనం అనుకుంటామో దాన్ని క్రోధం చివరి స్టేజ్. ఆ క్రోధమును కూడా చల్లారుస్తారంట. ఎవరు అనంటే జ్ఞాని అయిన వాడు. దీని గురించి మనము ఆలోచిద్దాం. రాజు క్రోధము మరణదూత అని వ్రాయబడింది కదా. ఇప్పుడు దేవుని క్రోధమును గురించి, దేవుని కోపమును గురించి మనం ఆలోచించే ముందు కొన్ని విషయాలు మనము బైబిల్లో రాయబడిన కొన్ని సందర్భాలు ఆలోచిద్దాం. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఒకసారి చదవండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుండి మొదటి 2 వచనాలు చదువుకుందాం. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కానిన కలలను తనకు తెలియజెప్పుటకై తన సంస్థానములో ఉన్నటువంటి శకునగాండ్రను, గారడి విద్య గల వారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞయగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. ఏం జరిగిందంటే ఒక సందర్భం గురించి చెప్తున్నా. రాజు క్రోధము మరణదూత అని వ్రాయబడింది కదా, దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఇక్కడ ఈ రాజు ఎవరు? ఇక్కడ మనం తెలుసుకుంటున్నటువంటి రాజు ఎవరు అని అంటే ఇప్పుడు చదివినటువంటి సందర్భంలో రాజు ఎవరంటే ఆ రాజు ప్లస్ చక్రవర్తి అయిన, ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తి. ఓన్లీ బబులోను దేశాన్ని మాత్రమే పరిపాలించినటువంటి వాడు కాదైనా ప్రపంచాన్నే పరిపాలించిన చక్రవర్తి అయిన ఆ రోజుల్లో ఆ నెబుకద్నెజరు పడుకొని ఉన్నప్పుడు ఆయన కలలు కన్నాడంట. ఆ కలలు ఆయనను భయభ్రాంతులకు గురి చేశాయి. మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. ఆ కలలు ఆయనను భయభ్రాంతులకు గురి చేశాయి. సడన్గా లేచాడు నిద్రలో నుండి, ఉలిక్కిపడి లేచాడు. ఆ కలలు కానీ ఆ కలలు కనినందుకు తన మనసు కలతపడి విచారపడుతున్నాడంట. ఇలాంటి కళలు వచ్చినాయి ఏంటిది, ఇలాంటి కళ వచ్చిందేమని భయపడుతూ కలత చెందుతున్నాడు. ఇప్పుడు నాకు వచ్చినటువంటి ఈ కళల భావాన్ని తెలియజేసేవారు అని ఆలోచించాడు. ఎవరనంటే నా సంస్థానంలో ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు,
ఎంతోమంది జ్యోతిష్కులు ఉన్నారు, ఎంతోమంది మాంత్రికులు ఉన్నారు. దేన్నైనా ఇట్లా సులువుగా టకా 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 చెప్పేటటువంటి జ్ఞానవంతులు ఎంతోమంది ఉన్నారు అని వాళ్ళే గొప్పవారిగా పిలువబడుతున్నారు. ఇప్పుడు ఆయన సంస్థానంలో మాకు అన్నీ తెలుసు అన్న స్టేజ్లో వాళ్ళందరూ ఉన్నారనమాట. అప్పుడు రాజుకి ఎలాంటి ఆలోచన అంటే, ఈ కళల భావం చెప్పాలంటే నా సంస్థానంలో ఉన్నటువంటి ఎవరెవరి పేరు రాయబడింది అక్కడ, శకునగాండ్రను పిలిపించాడంట. శకునములను చూసేవారు. శకునములు అంటే ఈ మంచి దినమా చెడ్డ దినమా అట్లా ఇట్లా అని చూస్తుంటారు కదా, అవునా కదా? అర్థమైందా అర్థం కాలేదా? ఇది మంచి గడియనా ఇది చెడ్డ గడియనా, ఇది మంచి దినమా చెడ్డ దినమా, అవునా కదా? ఇట్లాంటి శకునాలు చూసేవాళ్ళు ఉంటారు కదా, ఆ శకునాలను చూసేవారిని పిలిపించాడంట. గారడీ విద్య గలవారిని అంటే మ్యాజిక్స్ చేసేసి అద్భుతాలను చేస్తుంటారు చూడండి, అర్థమైందా? అద్భుతాలను చేసే వాళ్ళను సైతము పిలిపించాడంట. మూడోది మాంత్రికులు. వీళ్ళు తమ మాంత్రిక విద్య చేత ఏదైనా చేయగలమన్న ఆలోచనలో ఆ రాజ్యమంతటిని భ్రమపరుస్తున్నారు కదా, వాళ్ళను కూడా పిలిపించాడంట. ఇంకా కల్దీలలో జ్ఞానవంతులను అందరినీ పిలిపించి రాజు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? రాత్రి నేను పండుకున్నప్పుడు నాకు ఒక భయంకరమైన ఒక కల వచ్చింది. ఆ కలభావమును తెలుసుకోవాలని నేను మిగుల ఆశపడుతున్నాను, మీరు దానిని నాకు తెలియజెప్పండి అనేసి అన్నాడు. నేను దాన్ని ఆ కళ వచ్చినప్పటి సంది నేను బహుగా కలత పడుతున్నాను, బాధపడుతున్నాను, భయభ్రాంతులకు గురవుతున్నాను అని చెప్పినప్పుడు అప్పుడు రాజు కలత పడకూడదు, రాజు చిరంజీవి అగును గాక అని రాజును పొగుడుతున్నారు. పొగిడేమంటున్నారంటే, ఆ కళ ఏంటిదో మాకు చెప్పు రాజా, మేము దాని భావమును చెప్పేదామంటే అప్పుడు రాజు ఏమంటున్నాడు తెలుసా? 8వ వచనంలో రాజు అందుకు రాజు నేను దాన్ని మరచిపోతిని గాని, ఎన్నో వచనం అది? 5వ వచనం. సారీ. రాజు నేను దాన్ని మరచిపోతిని గాని కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునీయులుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడును అని రాజు మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు? నేను కళ మర్చిపోయాను. అర్థమైందా అర్థం కాలేదా? రాజు ఏమంటున్నాడు? నేను కళ మర్చిపోయాను. నేను కన్న కళ చెప్పాలి, దాని భావాన్ని కూడా చెప్పాలి. లేదా మిమ్మల్ని అందరిని చంపేస్తా అంటున్నాడు. మిమ్మల్నే కాదు, మీ ఇంట్లో ఉన్న వారందరిని చంపేసి మీ ఇంటిని పెంట కుప్పలాగా మార్చేస్తాను అంటున్నాడు. ఎందుకు రాజు ఇంత సీరియస్ అయ్యాడు చెప్పండి? ఎందుకు అంత సీరియస్ అయ్యాడు? అప్పటికి వాళ్ళు ఆ రాజ్యంలో ఎలా ఉన్నారు తెలుసా? చాలా ఓవర్ యాక్షన్ అనమాట. అర్థమైందా? అన్నీ మాకు తెలుసు, ఏదైనా మేము చేయగలము, ఏదైనా మేము చెప్పగలం, మమ్మల్ని మించిన జ్ఞానులు లేరనుకొని రాజునే కొన్ని సందర్భాల్లో రాజు కంటే గొప్పగా ఫీల్ అయినటువంటి సందర్భాలు కూడా ఉండొచ్చు. అందుకొరకే రాజు నిజంగానే మర్చిపోయాడు కళ. అబద్ధం కాదు, ఆయన అబద్ధం కూడా చెప్తలేడు, నిజంగానే మర్చిపోయాడు. కానీ ఆ కళ మాత్రం ఈయనను భయభ్రాంతులకు గురి చేసింది, కలతకు గురి చేసింది. నిద్ర కూడా పట్టలేదంటే ఆయనకు. అర్థమైందా? నిద్ర కూడా పట్టలేదంటే ఎంత భయంకరంగా వచ్చిందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆ కళను చెప్పాలి, దాని భావం చెప్పాలి అని చెప్తే వాళ్ళు మరలా అంటున్నారు, రాజు కళ చెప్తే దాని భావం మేము చెప్పొచ్చు, కళను చెప్పని ఎట్లా మేము ఎట్లా దాన్ని చెప్పగలుగుతామని వీళ్ళు అంటున్నారు. అప్పుడు రాజు మహాకోపంతో ఏమంటాడంటే, నేను కళ మర్చిపోయిన సంగతి మీరు ఎరిగి ఎలాగూ కాలక్షేపము చేయాలని మీరు ఇట్లా చేస్తున్నారా? నేను చెప్పిన మాట తథ్యం, ఒకవేళ మీరు చెప్పకపోతే ఇప్పుడే ఆజ్ఞ బయలుదేరుతుంది మిమ్మల్ని అందరినీ చంపేయాలని. ఇప్పుడు రాజు క్రోధం ఎలా ఉందో చూడండి. రాజు కోపమా క్రోధం? అది కోపం మించిపోయింది. అర్థమైందా? రాజు క్రోధం ఇప్పుడు ఏమన్నా ఆజ్ఞాపిస్తుందంటే బబులోనులో ఉన్న రాజులందరినీ కూడా చంపేయాలని ఆజ్ఞ బయలుదేరింది. అర్థమైందా? బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులందరినీ చంపేయాలని ఆజ్ఞ బయలుదేరింది.
ఇది వీళ్ళు చెప్పారనేసిగా రాజు ఆజ్ఞాపించాడు, చంపుటకు ఎవరంట 14వ వచనం ఉంటుంది చూడండి. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతియగు అర్యోకు యొద్దకు పోయి జ్ఞానయుక్తముగా మాట్లాడింది. అంటే మీకేమర్థమైంది? ఆల్రెడీ రాజు ఆజ్ఞ బయలుదేరిండు చంపడానికి. ఇప్పుడు రాజు దూతలను కూడా పంపిస్తున్నాడు. దూతలు అంటే సైనికులు. మీకు అర్థం కానీ, రాజు క్రోధము మరణ దూత. అర్థమైందా? రాజు క్రోధం వచ్చింది. ఇప్పుడు వాళ్ళని చంపేయడానికి తన దూతలను అనగా తన యొక్క సేవకులను సైనికులను పంపిస్తున్నాడు. ఎవరిని చంపేయడానికి అంటే బబులోనులో ఉన్న జ్ఞానులను అందరినీ చంపేయడానికి. ఎందుకంటే రాజు కోపం తెప్పించారు. మాకు అన్నీ తెలుసు అని అనుకుంటున్నారు కదా, వీళ్ళు నాకు అలానే చెప్పలేకపోతున్నారంటే వీళ్ళకేం తెలుసు అనేసి వీళ్ళు ఇంతకాలం నన్ను మోసం చేశారని మస్తు కోపం వచ్చేసి ఏం చేసిన అంటే అందరినీ చంపేయాలని. ఇప్పుడు ఆ బబులోను జ్ఞానులలో ఎవరున్నా తెలుసా? దానియేలు ఉన్నాడు, అతని స్నేహితులైన షద్రకు మెషకు అబేద్నెగోలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ విషయము దానియేలుకు తెలిసింది. దానియేలును కూడా చంపాలని వచ్చారు. పరిస్థితి ఎలా ఉందో, దానియేలును కూడా చంపడానికి వచ్చారు. ఈ విషయం అర్థమైనటువంటి దానియేలు వెళ్ళి ఆ అర్యోకు దగ్గరికి వెళ్ళేసి ఏమైంది పరిస్థితి అని అంటే ఆ అర్యోకు జరిగిన విషయం అంతా చెప్పేశాడు. నన్ను రాజు దగ్గరికి తీసుకెళ్ళమన్నాడు. తీసుకెళ్ళిన తర్వాత, రాజా నువ్వు కనినటువంటి ఆ కళను చెప్పడానికి నాకు కొంచెం సమయం ఇయ్యు, దాన్ని నీకు వివరించి చెప్తానన్నాడు. వచ్చాడు, పర్మిషన్ తీసుకొని వచ్చాడు. తన స్నేహితులైనటువంటి ముగ్గురికి చెప్పాడు, నా కొరకు ప్రార్థన చేయండి. బబులోను జ్ఞానులతో కూడా మనము కూడా నశించిపోకుండా ఉండడానికి దేవుడు ఆ మర్మము బయలుపరచబడినట్లుగా మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి అని ఆయన కూడా వెళ్ళేసి ప్రార్థన చేస్తాడు. రాత్రి సమయంలో దేవుడు ఆ కళ యొక్క మర్మమును దాని భావమును దానియేలుకు చెప్పినప్పుడు వెళ్తాడు. రాజు దగ్గరికి వెళ్ళి ఆ కళను ఆయన కన్నట్టుగానే చెప్పేసరికి ఆశ్చర్యపోయి విభ్రాంతి నుండి ఒక చక్రవర్తి దానియేలు కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేస్తాడండి. ఎంతో క్రోధం ఉండే రాజుకు, అందరిని చంపేయాలి అన్నంత ఆ క్రోధాన్ని సైతము దానియేలు గారు దేవుని వలన ఆ రాజు యొక్క చక్రవర్తి యొక్క క్రోధాన్ని చల్లార్చాడు. ఎంతో ఘనత పొందాడంటే దానియేలు గారు ఆ రాజ్యంలో ప్రధానిగా నియమించబడ్డాడండి. ఒక రాజు యొక్క ఒక చక్రవర్తి యొక్క క్రోధాన్ని దానియేలు గారు చల్లార్చారు. అదే ప్రకారంగా 3వ అధ్యాయంకి వచ్చేసరికి మరలా ఇంకొక సందర్భం కనబడుతుంది. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి మరలా ఇంకొక సందర్భం కనబడుతుంది. ఆ సందర్భం మన అందరికి తెలుసు కదా, ఏంటిది అది? షద్రకు మెషకు అబేద్నెగోల గురించి. ఎందుకంటే ఇదే నెబుకద్నెజరు దూరా అనే ఒక మైదానంలో ఒక పెద్ద బంగారంతో కూడిన ప్రతిమను చేయిస్తారు. సంగీత ధ్వనులు వినబడుతున్నప్పుడు అందరూ కూడా బబులోన్లో ఉన్న వారందరూ కూడా దానికి సాష్టాంగపడి నమస్కారం చేయవలనని ఆజ్ఞ కూడా బయలుదేరింది. అవి వాయిస్తున్నప్పుడు అందరూ కూడా విగ్రహ ప్రతిష్ఠ సమయంలో అందరూ కూడా దానికి సాగిలపడి నమస్కారం చేశారు. కానీ ఒక ముగ్గురు మాత్రము చేయలేరు. వాళ్ళు ఎవరు? షద్రకు మెషకు అబేద్నెగో. వీళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు? రాజు దగ్గరనే పనిచేస్తున్నారు. మళ్ళీ అర్థమైందా? ఒకసారి 3వ అధ్యాయంలో మనం 12వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుంటే మనకి ఈ విషయాలు అర్థమవుతాయి. రాజా తాము షద్రకు మెషకు అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాచకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతను పూజించుటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదని రాజుకు కంప్లైంట్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ బబులోన్లో ఉన్న వాళ్ళందరూ. ఇప్పుడు రాజుకి ఏమొచ్చిందో చూడండి. అక్కడ
అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై ఏమయ్యాడంట? అత్యాగ్రహం పొందాడంట. ఇప్పుడు ఈ బబులోను జ్ఞానుల విషయంలో కూడా ఆయన అత్యాగ్రహం పొందాడు. ఆయన ఆ అత్యాగ్రహమును, ఆయన క్రోధమును కూడా దానియేలు గారు చల్లార్చారు. ఎలా చల్లార్చారంటే దేవుని సహాయం వల్ల. ఇక్కడ కూడా షద్రకు మెషకు అబేద్నెగోలు ఆయన పెట్టించినటువంటి బంగారు ప్రతిమకు నమస్కారం చేయలేదు. శిక్ష ఏంటిది? దానికి నమస్కారం చేయని వాడు అగ్నిగుండములో వేయబడాలి, చచ్చిపోవాలి, అంతే. నమస్కరించని వారు వీళ్ళు ముగ్గురు నమస్కరించలేదు. ఈ విషయము రాజు దగ్గర కంప్లైంట్ వెళ్ళిపోయింది. ఆ విషయాన్ని విన్నటువంటి రాజుకి ఎంత కోపం వచ్చిందంటే తెలుసా? అత్యాగ్రహము నొందిన వాడై రౌద్రుడైపోయాడంట. అంత రౌద్రంతో ఆయనకు మహాకోపం వచ్చింది అన్నట్టుగా మనకు ఇక్కడ వ్రాయబడింది. రౌద్రము గలవాడై షద్రకు మెషకును అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞ ఒకటి ఇచ్చాడు. ఆ మనుషులు ఆయనను సన్నిధికి వాళ్ళను తీసుకొని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఏమంటున్నాడంటే, షద్రకు మెషకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుటలేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదనియు నాకు వినబడినది, అది నిజమా అని మాట్లాడాడండి. ఎంత మంచిగా అంత కోపం వచ్చింది రాజుకు, అంత రౌద్రం వచ్చింది. కానీ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడు? విచారణ చేస్తూ మాట్లాడాడు. అవునా కదా? రాజు ఏం చేస్తున్నాడు? విచారణ చేస్తూ నాకు వినబడినది నిజమా అని మాట్లాడాడండి. అంత రౌద్రుడైనటువంటి ఆయన, అంత అత్యాగ్రహం పొందినటువంటి ఆయన వాళ్ళతో మాట్లాడేసరికి ఎలా మాట్లాడుతున్నాడంటే, ఎందుకంటే వాళ్ళ యొక్క గుణం ఆయనకు తెలుసు. వాళ్ళ గుణాన్ని ఆల్రెడీ రాజు ఎదుట కనపరిచారు కనుక అంత కోపం వచ్చినటువంటి ఆయన వాళ్ళని చూడగానే కొంచెము ఏమయ్యాడంటే కొంచెం శాంతంతో మాట్లాడాడు. నాకు వినబడింది నిజమా అని మాట్లాడితే ఇప్పుడు వీళ్ళేమనాలి? తగ్గించుకొని రాజా అని రాజుకు నమస్కారం చేసి, నిజమే రాజా, మాకున్న ధర్మం ప్రకారము మేము ఇలా మొక్కకూడదని వినయంతో మాట్లాడాలి. ఇది క్రమం. నిజమా కాదు? ఇది క్రమం. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు ఎలా మాట్లాడారో తెలుసా? ఆ చక్రవర్తికి లోబడి మాట్లాడాల్సింది వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? రాజు ఎంత తగ్గించుకొని మాట్లాడాడు, అంత కోపం వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చూడండి కిందికి వచ్చేసరికి. వాళ్ళకి ఇంకొక అవకాశం కూడా ఇచ్చాడు. ఇంకా సారీ, ఆ 15వ వచనంలో ఇంకొక అవకాశం కూడా ఇచ్చాడు. అర్థమైందా? ఇగో ఇంతవరకు మీరు అది చేయలేరు కదా, సరే ఇప్పుడు మరలా ఆ సంగీత వాయిద్యాలు వినబడతాయి. ఆ బాకా మోగుతుంది, వీణెను, పెద్ద వీణె కూడా, ఇవన్నీ మోగించబడతాయి. పిల్లన గ్రోవి సూపర్ అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మ్రోగినప్పుడు మీరు సిద్ధపడి ఇప్పుడు దానికి నమస్కరించుటకు సిద్ధపడండి. ఒకవేళ ఇప్పుడు గనక మీరు నమస్కరించకపోతే ఖచ్చితంగా వేడిమి గల ఈ అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఏ దేవుడు కూడా నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించాడు. మంచి అవకాశం ఇచ్చాడండి రాజు. ఇప్పుడు ఏం చేయాలి? రాజును బ్రతిమాలుకొని ఏదో విధంగా ఇది కాదు రాజా, ఇది రాజు కదని ఏదో విధంగా సర్ది చెప్పాలి. కానీ వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, రాజుకు ఆల్రెడీ కోపం ఉంది, రాజుకు ఆల్రెడీ రౌద్రం ఉంది. ఇప్పుడు దాన్ని తక్కువ చేసినట్టు మాట్లాడుతున్నారా, ఎక్కువ చేసినట్టు మాట్లాడుతున్నారా? ఎట్లా మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. నెబుకద్నెజరు 16వ వచనం, షద్రకును మెషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి. నెబుకద్నెజరు ఏమని మాట్లాడుతున్నారు? అసలు పేరు, చక్రవర్తిని అసలు పేరు పెట్టే విలువరు తెలుసా మీకు? రాజును కూడా పేరు పెట్టి విలువరు. ఏమంటారు తెలుసా? రాజు చిరంజీవి అగును గాక అని స్టార్ట్ చేయాలి ఫస్ట్. ఎవరు మాట్లాడినా సరే
మీరు బైబిల్ చరిత్రలో మీరు ఎక్కడ చూసినా సరే రాజుతో మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా అలానే మాట్లాడతారండి. అంత తగ్గించుకొని మాట్లాడాలి రాజుతో. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఒక చక్రవర్తి పేరును డైరెక్ట్ ఎలా మాట్లాడుతున్నారు, నెబుకద్నెజరు అని మాట్లాడుతున్నారు. ఎంత ధైర్యం ఉంటే ఇట్లా మాట్లాడాలి చెప్పండి. ఆ మాట విన్నటువంటి రాజుకు కోపం ఎక్కువవుతుందా తక్కువ అవుతుందో చెప్పండి. ఇప్పుడు వీళ్ళు కోపాన్ని తగ్గిస్తున్నారా పెంచుతున్నారా? జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు, కోపాన్ని ఇంకా రేపుతున్నారు. చూడండి వీళ్ళు జ్ఞానులా కాదా? ఎంత జ్ఞానులో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఎలా చల్లార్చిరో మీకు అర్థం కావాలి. ఓకేనా? ఇక్కడ చూస్తే ఏమంటారు, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, నీకు అసలు చెప్పాల్సిన అవసరం లేదు పోయా అంటారు. ఒక్క మాటలో మన భాషలో చెప్పాలండి, మొక్కం ఏం చేసుకుంటో చేసుకో. ఎంత డేర్గా మాట్లాడుతున్నారంటే రాజు దగ్గర ఇలా మాట్లాడేవారిని ఇంతవరకు చూడలేడు ఆయన. అర్థమైందా? ఏమంటున్నారు, ఇందులో గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడైన దేవుడు, ఆయన నీ వశమున పడకుండా మమ్మను కాపాడేవాడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా సరే నువ్వు పెట్టించిన విగ్రహానికి మాత్రం మేము మొక్కం, ఏం చేసుకుంటే వేసుకో అంటే అప్పుడు రాజు కోపం మామూలు కాదు, అత్యధికమైనందున ఏం చేశాడంటే అగ్నిగుండాన్ని 7 అంతలు చేపించాడండి. ఎంత కోపం ఎక్కువైతే అలా చేస్తాడు చెప్పండి. అసలు ఒక్కసారిగా అంత గొప్ప చక్రవర్తి ఫీల్ అయిపోయాడండి. ఒక మాటలో చెప్పాలంటే ఏమైపోయాడు, ముఖం అందరి ముంగట అలా మాట్లాడేసరికి వికారంగా పెట్టుకున్నాడు, ఫీల్ అయిపోయాడు. అత్యధికమైనటువంటి కోపము తెచ్చుకొని 7 అంతలుగా అగ్నిగుండాన్ని చేయించి ఇదిగో వీళ్ళని వేసి ఈడ్చి దానిలో పడేయండి అనేసి అన్నాడండి. ఎలా వేశారు తెలుసా, సంకెళ్ళు బిగించేశారంట. లోపలికి పోయిన తర్వాత వేయడానికి వెళ్ళిన వారే అగ్ని జ్వాలల చేత కాల్చబడ్డారంటే ఆయన కోపం ఎంత తీవ్రంగా ఉందో మీకు అర్థం కాదు. వేయడానికి వెళ్ళిన వారే అగ్ని జ్వాలలు వీళ్ళకి అంటుకొని వీళ్ళే చచ్చిపోయారంట. మళ్ళీ ఎలాంటి వాళ్ళని పంపించాడంట, ఆయన రాజ్యంలో బలిష్టమైనటువంటి వాళ్ళని పంపించాడంట వీళ్ళని త్రోసి వేయడానికి. మీకు అర్థమైందా? ఆ అగ్ని జ్వాలలో వీళ్ళే కాల్చబడి చచ్చిపోయారంట. ఇప్పుడు అగ్నిగుండములో వేయబడినటువంటి వారు సంఖ్యలతో వేయబడితే సంఖ్యలు తెగిపోయాయి. 3 వేస్తే 4 కనబడుతుండు. రాజే ఆశ్చర్యపోయి అంత కోపంలో ఉన్నటువంటి ఆయన ఒక్కసారిగా ఏమైపోయింది, కోపం మొత్తం ఏమైపోయింది, బీపీ డౌన్ అయినట్టుగా బీపీ ఇంత రేజ్ అయిపోయింది కదా, ఒక్కసారిగా ఏమైపోయింది, ఎలా చల్లార్చారు చూడండి. ఆ రాజు క్రోధాన్ని ఎలా చల్లార్చారు చెప్పండి. ఇప్పుడు మీకు ప్రశ్న, ఏం చేసి చల్లార్చి చెప్పండి, తెలియదా? వింటున్నారు కదా ప్రతిసారి. ఆ రాజు యొక్క క్రోధాన్ని ఎలా చల్లార్చారంటున్నా. రాజే అంటాడు. ఒకసారి 28వ వచనం చదవండి ఒకసారి. నెబుకద్నెజరు షద్రకు మెషకు అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు, వారిని పంపించాడు, బయటికి రప్పించిన తర్వాత అగ్ని వారికి ఏ హాని చేయకపోవడం చూసి ఆ రాజే కాదు ఆ సంస్థానంలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోతున్నారు. అగ్ని వీరికి ఏ హాని చేయకపోవడం ఏంటిది, వారి ఎంట్రుకలు కూడా కాలిపోకపోవడం ఏంటిది, వారి వస్త్రాలు కాలిపోకపోవడం ఏంటిది, అసలు సంఖ్యలు ఎలా తగ్గిపోయాయి, అగ్ని వాసన కూడా వాళ్ళకి రావట్లేదు, అసలు వాళ్ళ చర్మం మీద ఉన్నటువంటి ఒక వెంట్రుక కూడా తగిలిపోలేదని పరీక్షించి తెలుసుకున్న తర్వాత అప్పుడు రాజుకు అర్థమైపోయింది. ఎంతో కోపముతో ఉన్నటువంటి ఆ రాజు కోపము ఒక్కసారిగా వీరి భక్తిని చూసి కిందికి వచ్చేసింది. నెత్తి మీద ఉన్నటువంటి కోపము అరికాల కిందకు వచ్చింది. మీకు అర్థమైందా? దేని ద్వారా ఆయన కోపం తగ్గిందంటే వీళ్ళు కనపరిచిన భక్తి రాజు యొక్క క్రోధాన్ని చల్లార్చు. అంటే ఈ తెగింపు వేసుకున్నారు. అప్పుడు రాజు అంటున్నాడు, నెబుకద్నెజరు షద్రకు మెషకు అబేద్నెగో అను వీరి దేవుడు పూజారుడు, ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన
తన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. తమ శరీరాలను అప్పగించడానికైనా వారు వెనకాడలేరు. కానీ వారు వారి దేవుని తప్ప ఏ దేవుణ్ణి కూడా పూజించడానికి ఇష్టపడలేదు, సాగిలపడడానికి ఇష్టపడలేదు. అందుకొరకై వారు చావడానికైనా వారి శరీరాన్ని అగ్నిలో కాల్చబోటకైనా ఇచ్చేశారు గనుకనే దేవుడు వారి భక్తిని చూసి వారిని అగ్నిలో వారు నశించిపోకుండా వారిని కాపాడాడు. వీళ్ళ దేవుడే పూజార్హుడని ఆయన కోపం తగ్గిపోయింది. ఆ దేవుని గురించి రాజ్యం అంతటా ప్రకటించారు. ఈ విధంగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు అసలు భూమి మీద లోకంలో ఎక్కడ లేడు. వీరి దేవుడే నిజమైన దేవుడని దేవుని గురించి సరి అయిన అవగాహన తెలియని లోకానికి మొట్టమొదటిగా దేవుని గురించి ప్రపంచమంతా వ్యాపింపజేశాడండి. వీళ్ళ ముగ్గురు భక్తి ప్రపంచమంతా దేవుని గురించి తెలియడానికి కారణమైపోయింది. ఆయన కోపం చల్లారడమే కాదు, ఆయన క్రోధం చల్లారడం కాదు, దేవుణ్ణే లోకానికి పరిచయం చేసింది. అంత గొప్ప భక్తిని కనపరిచారు. ఈనాడు మనం ఎలా ఉన్నాం? ఓకే, ఎందుకు చెప్పాను ఈ రెండు సందర్భాలంటే, రాజు క్రోధము మరణదూత. రాజుకు క్రోధం వస్తే ఇక చావు తప్ప ఇంకేముండదు అన్న ఈ రెండు సందర్భాలలో ఆ రాజు యొక్క క్రోధాన్ని చల్లార్చిన బైబిల్లో ఉన్న భక్తుల గురించి మనం తెలుసుకున్నాం. లోక సంబంధమైన రాజు యొక్క క్రోధాన్ని చల్లార్చిన భక్తుల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంతవరకు శరీర సంబంధంగా విన్నాం. ఇప్పుడు మనము దాన్ని ఆత్మ సంబంధంగా ఆలోచిద్దాం. ఇప్పుడు రాజు క్రోధము మరణదూత అన్నాడు కదా, అసలు ఈ రాజు ఎవరు? అర్థమైందా? ఈ రాజు ఎవరు అని బైబిల్లో మన దేవుణ్ణి అడిగితే 47వ కీర్తన 2వ అధ్యాయం, కీర్తన గ్రంథము 47వ అధ్యాయము 2వ వచనం. కీర్తన గ్రంథము 47వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వ భూమికి మహారాజయున్నాడు. ఇప్పుడు ఆ రాజు ఎవరు చెప్తున్నాడు? అర్థమైందా? ఏంటిదంట? యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన కంటే ఉన్నతమైన వారు ఎవ్వరు లేరు. మహోన్నతుడు ఆ దేవుడు. ఎవరంట? దేవుడు ఎలాంటి వాడంట? మహోన్నతుడు, మహోన్నతమైన స్థలములలో నివసించువాడు ఆయన. ఆ మహోన్నతమైన స్థలముల్లో నివసించే మహోన్నతుడైన దేవుడు ఎలాంటి వాడంటే భయంకరుడు అని బైబిల్లో రాయబడింది. ఆయన దేవదూతల సభలో మిక్కిలి భయంకరుడు అని కూడా బైబిల్లో రాయబడింది. ఎలాంటి వాడంట? పరిశుద్ధులైన దేవదూతల సభలోనే ఆయన మిక్కిలి భయంకరుడుగా ఉన్నాడంట. పాపుల మధ్య ఎలా ఉంటాడు చెప్పండి? ఉంటాడా? ఎలా ఉంటాడు? అసలు మీ ఊహకు అందని విషయాలు అక్కడ మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది. పరిశుద్ధుల మధ్యలోనే ఆయన మహాభయంకరుడుగా ఉంటే పాపుల మధ్యలోనికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అందుకొరకే మోషేతో అంటాడు, నేను మీతో కూడా రాను, ఒకవేళ మీతో వచ్చాక మీరు పాపం చేస్తే వెంటనే అందరిని చంపేసుకుంటూ వచ్చేస్తానంటాడు దేవుడు. మోషే ఏమంటాడు? నువ్వు రాని ఎడల మేము పోమయ్యా అంటాడు. అర్థమైందా? మీకు అర్థం కాలేదా? ఆలోచించండి. దేవుడు పాపుల మధ్యలోనికి వస్తే పరిస్థితి మామూలుగా ఉండదు. ఇప్పుడు చెప్పే సమయం కూడా కాదు, ఆలోచించండి. ఇప్పుడు దేవుడు మహోన్నతుడు అని తెలుసుకుంటున్నాము, ఆయన భయంకరుడు అని తెలుసుకుంటున్నాము. సర్వలోకానికి, సర్వ భూమికి, సర్వలోకానికే దేవుడు ఏమై ఉన్నాడు? మహారాజు. యేసుక్రీస్తు గుటవారు చెప్పండి, ఆయన సర్వలోకానికే చక్రవర్తి. అర్థమైందా?
యేసుక్రీస్తు దేవుడు, ఆ దేవుడు మహారాజు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ఆయన కూడా సర్వలోకానికి చక్రవర్తి అయి ఉన్నాడని మనకు బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు రాజు ఎవరంటే దేవుడు అని మనకు అర్థమైంది. ఇప్పుడు రాజుకు కోపం వచ్చిందా, క్రోధం వచ్చిందా? క్రోధం వచ్చింది. ఇప్పుడు మనకి ఎప్పుడు కోపం వస్తుంది చెప్పండి? మనకు ఎప్పుడు కోపం వస్తుంది? ఎప్పుడు రాదా? అయితే మీరు చాలా మంచోళ్ళు, నిజంగా చాలా అంటే చాలా మంచోళ్ళు కదా. అసలు ఎప్పుడు కోపమే రాదు. అసలు కోపం అంటే ఏంటిది అని అంటారా ఏంది? మీ కోపం ఎప్పుడు వస్తుంది అంటే అసలు మీరు ఓల్స్ అప్పుడు వేసేళ్ళారంటే అర్థం ఏంటిది? మాకు కోపం రాదని అర్థం. కోపం ఎప్పుడు వస్తుంది చెప్పండి అంటున్నా. మాట వినకపోతే కోపం వస్తుంది, అంతేనా కాదా? ఇప్పుడు దేవునికి ఎందుకు కోపం వచ్చింది? ఆయన మాట ఆయన పిల్లలమైన మనం వినడం లేదు గనక ఆ దేవునికి కోపం వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు దేవునికి కోపం వచ్చి అది క్రోధముగా మారి ఈ లోకం అంతటి పైన ఎంత గొప్ప ఉగ్రత ఉందో మనం ముగింపులు అర్థం చేసుకుందాము. సమయం కొంచెం తక్కువ ఉంది కాబట్టి వీలైనంత వరకు ఇప్పుడు వివరించడానికి కూడా సమయం లేదు, కొంచెం సమయం ఉంది. ఆ కొంచెం సమయంలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. లేదు అని అంటే మీకు ఆసక్తి ఉంటే చెప్పండి అని చెప్పండి, లేదు అని అంటే ముగించేస్తా, టైంకి ముగించేస్తా, ఏం బాధపడకండి. అర్థమైందా? ఇప్పుడు మహారాజైన దేవునికి మహాక్రోధం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆయన పిల్లలమైన మనము ఆయన మాట వినట్లేదు. నోవాహు కాలంలో ఉన్నటువంటి ప్రజలు ఆయన మాట వినలేదు. అవకాశం ఇచ్చాడు 100 సంవత్సరాలు, అయినా వినలేదు. ఆకాశపు తూములను విప్పితే చూడండి పరిస్థితి. ఎంత భయంకరమైనటువంటి దుర్మరణాలంటే అసలు పోవాల్సి వస్తుంది. అంత భయంకరమైనటువంటి మరణాలు ఒకనాడు ప్రారంభ కాలంలో కనబడింది. ఎందుకంటే అంత కోపం పుట్టించారు కనుక ఆ కోపంలో లోకాన్ని నాశనం చేశాడు దేవుడు. ఆయన కోపం ఎలాంటిదో చూడండి, లోకాన్ని నాశనం చేశాడు. నీతిగా బ్రతికినటువంటి నోవాహు గారి కుటుంబాన్ని రక్షించాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు కూడా పాపముతో నిండుకొని పోయినప్పుడు దేవుని యొక్క కోపము ఎంతగా రగిలిపోయిందంటే ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఒక మొక్క కూడా మొలవదండి. సుమారు దగ్గర ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా? 4500కు పైన సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఆ ప్రాంతంలో దేవుడు అగ్ని గంధకాల చేత పట్టణాన్ని మొత్తం బూడిద చేసి భస్మం చేసి ఇప్పటికి మనకు ఒక బుద్ధి కలగడానికి ఇప్పటికి మనకు ఒక సాదృశ్యంగా పెట్టాడు. ఒక్క మొక్క అంటే ఒక మొక్క కూడా మొలవదండి. అదే ప్రాంతంలో ఉంది మృత సముద్రం, ఒక్క జీవి కూడా ఉండదు ఆ నీటిలో. అర్థమైందా? ఇప్పటికి ఒక మొక్క మొలవదండి. ఒక్క మొక్క అంటే ఒక మొక్క కూడా మొలవదు. అన్న నిద్ర వస్తే కడుకోండి. ఒక్క మొక్క అంటే ఒక మొక్క కూడా మొలవదు. అంత భయంకరమైనటువంటి ఉగ్రతను దేవుడు కురిపించాడు. అంత కోపం రావడం గల కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవడం. నిర్గమకాండ 32వ అధ్యాయం త్వరగా తీయండి. నిర్గమకాండ 32వ అధ్యాయము 10వ వచనం. లేదా 9వ వచనం నుండి చదువుకుందాం. 9-10 వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఈ ప్రజలు ఎలాంటి వారంటే ఇదిగో వారు ఎప్పుడు కూడా లోబడరు, నేను చెప్పిన మాట ఎప్పుడు వినరు అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు మన గురించి చేయాలనుకుంటే దేవుడు ఏం చెప్తాడు చెప్పండి? సేమ్, ఏం తక్కువ లేదు, ఏం ఎక్కువ లేదు. సేమ్ మన గురించి కూడా అట్లనే అంటాడు దేవుడు. ఏమన్నాడట? ఈ ప్రజలను నేను చూసి ఉన్నాను, వీరు లోబడనొల్లని ప్రజలు అనేసి దేవుడు ఏమంటున్నాడు? కావున నీవు ఏం మాట్లాడకుండా ఊరకుండుము మోషే, నువ్వు సప్పుడు రాకు, నేను ఏం చేయబోతున్నానో నేను చేస్తాను, దయచేసి నువ్వు అడ్డు రాకు అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? మోషేతో అంటున్నాడు. నువ్వు దయచేసి అడ్డు రాకు, నువ్వు ఊరకుండుము అంటున్నాడు. నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి వారిని బూడిద చేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని మోషేతో
చెప్పగా ఏమంటున్నాడు చెప్పండి, వీళ్ళెవ్వరూ నా మాట వినట్లేదు. నువ్వు 30 రోజులు నా దగ్గర నువ్వు గడిపి వీళ్ళ కోసం ధర్మశాస్త్రాన్ని తీసుకొని రావడానికి నేను పిలిచానని నా దగ్గరకు వస్తే, నువ్వు వస్తే ఈ మోషే ఏమైపోయానో నాకు తెలియదని, మాకు తెలియదని ఒక విగ్రహాన్ని చేసుకొని ఐగుప్తు దేశంలో నుండి నేను నడిపిస్తే, ఐగుప్తు దేశంలో నుండి మమ్మల్ని నడిపించిన దేవుడు దేవత ఈ యొక్క దూడని అనేసి దానికి మొక్కుతున్నారు. వీళ్ళు లోబడరు, వీళ్ళు నా మాట వినరు, వీళ్ళని చంపేస్తాను, నువ్వు పక్క జరుగు, నువ్వు కొద్దిసేపు ఊరుకుండమనంటే అప్పుడు మోషే ఏం చేశాడో తెలుసా? కింద వ్రాయబడిన మాట, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకున్నాడంట. దయచేసి నువ్వు వారిని చంపకు తండ్రి అని మొత్తుకుంటున్నాడండి. ఇప్పుడు దేవునికి మహాకోపం వచ్చింది. ఆ కోపాన్ని చల్లార్చడానికి మోషే గారు ఏం చేస్తున్నాడు? ఆయన కోపాన్ని చల్లారుస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఎంత తగ్గించుకొని మాట్లాడుతున్నాడంటే, తండ్రి ఒకవేళ నువ్వు వారిని చంపేస్తే, నువ్వు ఎంతో బలముతో, నువ్వు ఎన్నో ఆశ్చర్య కార్యాలతో నువ్వు వారిని నడిపించావు కదా, వారందరికీ నీ మీద ఒక గొప్ప ఆలోచన ఉంది. ఇప్పుడు ఇక్కడ వారు పాపం చేసినందుకు వారిని చంపేస్తే వారందరూ మరలా నిన్ను అపార్థం చేసుకుంటారు. అయ్యా దయచేసి వారిని చంపకు అని బ్రతిమాలుకుంటున్నాడు. ఇక్కడ 31వ వచనం నుండి మీరు 33 వచనాల వరకు మీరు ఆలోచిస్తే, వారి పాపాలను పరిహరించు తండ్రి, లేకపోతే నా యొక్క పేరు జీవ గ్రంథములో నుండి తీసివేయి తండ్రి అని వారి నాయకుడైనటువంటి ఆయన వారి యొక్క రక్షణ కోసము, వారి ప్రాణమును కాపాడడం కొరకు ఈయన ప్రాణాలను అడ్డు పెట్టాడు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, తన పేరును జీవ గ్రంథములో నుండి తీసివేయి వారిని క్షమించకపోతే బ్రతిమాలుకుంటూ మాట్లాడుతున్నాడు. దేవునికి అడ్డు మాట్లాడతలేడు, బ్రతిమాలుకొని మాట్లాడుతున్నాడండి. అంటే దేవునికి ఉన్న కోపాన్ని ఏం చేస్తున్నాడు? ఈయన చల్లార్చే వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. దేవుడు ఆయన మొర విని వారి విషయంలో కనికరించి వారిని చంపక వదిలిపెట్టాడండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయం, త్వరగా సంఖ్యాకాండము 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు. నాయన అల్లరి చేయకండి, పక్కకు పెట్టండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని చూచినప్పుడు, దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములోనొక కొనను దహింపసాగెను. ఏమైందో తెలుసా? ఇక్కడ అక్కడ చూస్తే జనులు ఆయాసమును గురించి సనుగుకుంటున్నారంట. దేవుని మీద, మోషే మీద సనుగుకోవడం మొదలు పెట్టారంట. సనుగులు దేవునికి అస్సలు నచ్చవు తెలుసా. లోపల అనుకునే ఆ గుణం ఉందంట. వెంటనే మీ మీదకి అసలు మరణం దిగిరాలి, అనుకున్న క్షణాన్ని మిమ్మల్ని చంపేయాలి. దేవుడు ఒక మాటలో చెప్పాలంటే, చస్తలేరంటే కారణం ఏంటో తెలుసా? ఏంటో తెలుసా? మన కొరకు ఒక ఆయన విజ్ఞాపనకర్తగా అక్కడ మన కొరకు యేసు ప్రభు ఉన్నాడు కనుక మనం బ్రతికి బట్ట కడుతున్నాం భూమి మీద. తెలుసా? అసలు మనం బ్రతుకుతున్నామంటే కారణం ఏంటి తెలుసా? మన కొరకు యేసు క్రీస్తు ప్రభుల వారు అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు కనుకనే మనం బ్రతుకుతున్నాం. అంతేగాని నువ్వు పాపం చేసినా బ్రతుకుతున్నావు అంటే కారణం ఏంటంటే అదొక్కటే కారణం. ఇక్కడ వీరందరూ సనుకుంటున్నారంట. సనుకుంటున్నప్పుడు దేవునికి మహాకోపం వచ్చేసి తెగుళ్ళను పంపించాడు. తెగులు స్టార్ట్ అయింది, ఇక చావడం ప్రారంభించారు మనుషులు. ఆ తెగులు చేత, రోగముల చేత మనుషులు తగలబడుతూ చచ్చిపోతున్నారంట. ఒక కొనను దహించి ఒక కొనను మొత్తము పడేసిందంట ఆయన కోపం రగులుకున్నప్పుడు. అప్పుడు దేవుని కోపమును చల్లార్చడానికి మోషే ఏం చేస్తున్నాడు చూడండి. జనులు మోషేకు మొరపెట్టగా ఏమైందంట? మోషే దేవుని మరలా బ్రతిమాలుకున్నప్పుడు ఆ యొక్క కోపము చల్లారి అగ్ని వారిని దహింపకుండా ఆగిపోయిందంట. ఇప్పుడు చూడండి, వారందరూ నాశనం కాకుండా దేవుని కోపాన్ని చల్లార్చిన వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారు?
మోషే మనకు కనబడుతున్నాడు. ఇంకొకసారి 16వ అధ్యాయం తీయండి, ఇదే సంఖ్యాకాండంలో. సంఖ్యాకాండం 16వ అధ్యాయం, త్వరగా సంఖ్యాకాండం 16వ అధ్యాయము. మనము డైరెక్ట్ చదువుకుందాము. చాలా విషయాలు 44 నుండి 48 వచనాల వరకు మనం చదువుకుందాము. ఇక్కడ చూస్తే యెహోవా మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడి. అప్పుడు మోషే నీవు సాగిలపడి దేవుణ్ణి వేడుకున్నారంట. నువ్వు మోషే పక్కకు జరుగు, ఈ సమాజంలో నుండి నువ్వు పక్కకు జరుగు, ఒక్క క్షణంలో నేను ఇశ్రాయేలీలందరినీ కూడా నాశనం చేస్తాను. ఎంతసేపు అంట? ఒక్క క్షణంలో వీరందరినీ నాశనం చేస్తాను, నువ్వు పక్క జరిగేసి అన్నాడు. వీళ్ళిద్దరూ కూడా దేవుణ్ణి బ్రతిమాలుకున్నప్పుడు మరలా దేవుడే అవకాశం ఇచ్చాడు. ఆల్రెడీ తెగులు బయలుదేరిపోయింది, అనేక మందిని చంపేసుకుంటూ వచ్చేస్తుంది తెగుళ్ళు. అప్పుడు మరలా ఆ యొక్క దేవుని కోపాన్ని చల్లార్చడానికి చచ్చిన వారికి బ్రతికున్న వారికి మధ్య మోషే నిలిచి దేవునికి ప్రార్థన చేసి దేవుని కోపాన్ని చల్లార్చిన వ్యక్తిగా మనకు మోషే కనబడతారు. ఇవన్నీ మాటలను మీరు దృష్టిలో పెట్టుకొని మనసులో పెట్టుకొని ఇప్పుడు కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 23వ వచనం చదవండి. డైరెక్ట్ ఉంటుంది అన్నమాట. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు ఆయన వారిని నశింప చేయకుండునట్లు, అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదనను. అయితే ఆయన వారిని నశింప చేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడేను అన్నమాట. ఎంత బాగుంది చూడండి, డైరెక్ట్ మాట. ఎలా ఉంది ఇక్కడ? దేవుడు ఆ ప్రజలందరినీ నాశనము చేయాలి అనుకుంటున్నప్పుడు ఆయన కోపాన్ని చల్లార్చడానికి, ఆయన క్రోధమును చల్లార్చడానికి ఆయన ఏర్పరచుకున్న మోషే వారి మధ్య నిలబడి దేవుని కోపాన్ని చల్లార్చాడు. దేవుని బ్రతిమాలుకున్నాడు. వారందరి పక్షాన దేవుణ్ణి వేడుకొని దేవుని కోపాన్ని చల్లార్చాడంట. బైబిల్లో మనకు రాయబడిన మాట తెలుసు కదా, 15వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనంలో రాయబడిన మాట ప్రకారం మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించే మాట ఏం చేశాడంట? కోపమును రేపుతుందంట. అర్థమైందా? కాబట్టి దయచేసి మీరు కూడా ఆలోచించండి. ఎప్పుడన్నా మాట్లాడాలనుకోండి, నొప్పించే మాటలు మీరు మాట్లాడకండి దయచేసి. అర్థమైందా? కొంతమంది అలానే మాట్లాడుతుంటారండి, అది చాలా తప్పు. ఇంతవరకు తెలియదేమో, తెలుసుకున్న ఇక్కడ నుండి అయినా మారండి. లేదంటే మీరు నాశనం కాకుండా మిమ్మల్ని ఎవరు తప్పించలేరు. ఒకటే మాట చెప్తున్నాను, నొప్పించు మాటలు మీరు మానేయండి. ఫస్ట్ మీకు సాధ్యమైతే, మీకు చేతనైతే మృదువైన మాటలే మాట్లాడండి. అర్థమైందా? ఇదే నోటితో దేవుని మహిమపరుస్తావు, ఇదే నోటితో బూతులు మాట్లాడుతుంటావు, ఇదే నోటితో నొప్పించే మాటలు, అసహనంతో కూడిన మాటలు. ఎందుకు నీ నోరు చెప్పండి? అది ఉన్నా లేకపోయినా ఒకటే. కొందరు నోరు ఉంటుందండి, నోరా మోరా అమ్మో దారుణం అని అంటారు. అలాంటి మాటలు వస్తుంటాయి. దయచేసి అలాంటి మాటలు మీరు మాట్లాడుకోండి. మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది. మోషే గారు దేవునితో మాట్లాడిన మాటలు ఆ దేవునికున్న ఆ క్రోధమునే చల్లార్చాయి. మోషే దేవుని క్రోధాన్ని చల్లార్చినట్టుగా మనకు కనబడుతుంది. ఇదే సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తి కనబడుతుంటాడు చూడండి. సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో మనము మొత్తం రాసుకోనండి. మీరు 17వ వచనం, మొదటి వచనం నుండి 17వ వచనం వరకు మీరు రాసుకోనండి. ఇక్కడ సందర్భం మీకు చెప్తాను. ఇశ్రాయేలీలందరూ కూడా షిత్తీములో దిగినప్పుడు ఇశ్రాయేలీలు అనేకులైనటువంటి యవ్వనులు ఏం చేశారో తెలుసా? మిద్యాను దేశములో ఉన్న స్త్రీలతో వ్యభిచారం చేశారంట. ఎవరు?
ఆల్రెడీ ధర్మశాస్త్రం వచ్చింది, దేవుడు ఆల్రెడీ చెప్పాడు మీరు ఇలా ఉండొద్దు అని అన్ని విషయాలు చెప్పిన తర్వాత వాళ్ళందరూ షిత్తీములో దిగిన తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలీయులలో యవ్వనస్తులందరూ కూడా ఏం చేస్తున్నారంట? మిద్యాను ప్రాంతంలో, మిద్యాను దేశంలో ఉన్న స్త్రీలతో వ్యభిచారం చేయసాగిందంట. దేవునికి మామూలు కోపం రాలేదండి, దేవునికి మామూలు కోపం రాలేదు. కోపం వచ్చి తెగులు పంపించాడు. చూడండి, ఒక్క రోజునే ఎంతమంది చనిపోయారంట? 24,000 మంది చచ్చిపోయారంట. ఎంతమంది చచ్చిపోయారంట? 24,000 మంది. రాజు క్రోధం ఏంటిది? మరణదూత వచ్చిందా చావాల్సిందే, అంతే. ఇప్పుడు ఆ క్రోధాన్ని చల్లార్చేవారు జ్ఞానవంతుడు అని తెలుసుకున్నాం. అర్థమైందా? ఇప్పుడు దేవునికి కూడా అనేక సందర్భాల్లో కోపాన్ని పుట్టించారు. ఆ కోపానికి అనేక మంది బలైపోయారు. కానీ ఆ కోపం విస్తరించకుండా మోషే గారు దేవుని కోపాన్ని చల్లార్చినట్టుగా మనకు కనబడుతుంది. ఇక్కడ సందర్భంలో ఒక్కరోజు వ్యభిచారం చేసినందుకు ఒక్క రోజుని 24,000 మంది చనిపోయారు. ఇంకా తెగులు ఆగలేదు, అది విస్తరిస్తుంది, చచ్చిపోతూనే ఉన్నారు ప్రజలందరూ. అందరూ చచ్చిపోయి ఉండగా అందరూ ఏడుస్తున్నారు. ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర, కొన్ని ఇంటి దగ్గర శవాలు కనిపిస్తున్నాయి. తమ పిల్లలను కోల్పోయి ఏడుస్తున్నారు. వీళ్ళేమో ఆ యొక్క ప్రత్యక్ష గుడారము దగ్గర ఉండి ఏడుస్తున్నారు సేవకులందరూ. అప్పుడు ఒక ఆయన ఉన్నాడండి, అబ్బబ్బబ్బబ్బా, జిమ్రీ అనేట ఆయన ఇంతమంది చచ్చిపోయారు, ఇంతమంది ఏడుస్తున్నారు, ఎందుకు వచ్చిందంటే వ్యభిచారం చేసినందుకే ఇంత భయంకరమైన తెగులు వచ్చింది. అది తెలిసినా ఈయన ఏం చేసాడు? బాగా తాగి ఇంకొక మిద్యాను స్త్రీని వీళ్ళందరి ముగ్గురిని తోడుకొని వస్తున్నాడు వ్యభిచారం చేయడానికి. ఎట్లుంటో చెప్పండి. ఇప్పుడు అందరూ కోపంతో రగిలిపోయారండి. దాంట్లో ఫినేహాస్ అయినట్టయినా ఎంత కోపం తెచ్చుకున్నాడంటే ఇక వారిని వెంబడించాడు, పోయాడు. వారు గుడారంలో ఉండి వ్యభిచారం చేస్తున్నప్పుడు ఈట తీసుకొని పొడిచి చంపేశాడండి. నరా చేయడం పాపమా కాదా? దేవుడు ఏమన్నా తెలుసా? హత్య చేసినందుకు కూడా ఆయనను ఏమన్నా తెలుసా? నేను ఓర్వని దానిని నువ్వు ఓర్వలేవు, నేను దేన్నైతే సహించలేను నువ్వు దాన్ని సహించలేవు అనేసి ఆయనను దీవించినట్టుగా మనకు కనబడుతుంది. ఆయన ఆ పని చేసినందుకు ఏం చేశాడో తెలుసా? దేవుడు ఆ తెగులు మొత్తం ఆపేశాడండి. ఒక్క రోజుని 24,000 మంది చచ్చిపోయారు కదా. ఆ తెగులు ఆగిపోవడం గల కారణం ఏంటిదంటే ఫినేహాసు చేసినటువంటి ఒక పని. దేవుడు దేన్నైతే సహించలేడో అది ఈయన సహించలేదు, ఏదైతే దేవుడు ఓర్వలేడో అది ఈయన కూడా ఓర్వలేడు. కనుక ఆయన చేసినటువంటి ఆ పనిని బట్టి దేవుని కోపము, దేవుని ఉగ్రత చల్లారిపోయినట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు దేవుని కోపాన్ని చల్లార్చిన వ్యక్తుల్లో ఎవరు కనబడుతున్నారు? మోషే కనబడుతున్నాడు, ఫినేహాసు కూడా మనకు కనబడుతున్నాడు. ఇప్పుడు దేవుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఆలోచిద్దాం. దేవుడు ఎలా ఉన్నాడు అని అంటే కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనము. కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనము. త్వరగా. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతి దినము కోపపడువాడు. ఆయనకు ప్రతిరోజు కోపం వస్తుందంట. మీకు అర్థమవుతుందా నేను చెప్పిన మాటలు? ఇప్పుడు దేవుని కోపాన్ని చల్లార్చిన వ్యక్తుల్లో ఒక ఫినేహాస్ కనబడుతున్నాడు, ఒక మోషే కనబడుతున్నాడు. ఆ సందర్భాలలో ఆయన కోపాన్ని చల్లార్చారు. కానీ మనుషులందరూ ప్రతి సందర్భంలో పాపం చేసి దేవునికి ఎంత కోపం పుట్టిస్తున్నారో తెలుసా? ఇంతకుముందు చెప్పాను కదా, ఆయన కోపము తెచ్చుకొని ఒక్కవేళ ఆ కోపాన్ని నేను నా పిల్లల మీద చూపిస్తే చచ్చిపోతారని ఆ కోపాన్ని అణుచుకొని పంటి కింద ఆయన అణుచుకొని ఏం చేశాడో తెలుసా? ఆ కోపము విషయమై ఎంత నలిగిపోయాడంటే దేవుడు నలిగిపోయి విసిగిపోయాడండి. ఒక మాట చెప్పాలంటే అణుచుకొని విసిగిపోయాడంట. అంతగా విసిగిపోయేటట్లు అందరూ పాపం చేస్తున్నారు. కనుక దేవుడు ప్రతి దినము కోపడుతున్నాడంట. నా కోపాన్ని చల్లార్చేవారు ఎవరు లేరా అని దేవుడు అడుగుతున్నాడు. హెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30-31 వచనం చూడండి. హెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము, హెజ్కేలు గ్రంథము
22వ అధ్యాయము 30-31 వచనం. నేను నా కోపము వలన దేశమును పాడు చేయకుండానట్లు. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే పాపం చేస్తున్నారు. పాపము చేసి నాకు కోపమును పుట్టిస్తున్నారు. ఆ కోపానికి దేశమంతా పాడు కాకుండానట్లుగా ఏం చేయమంటున్నాడు? ప్రాకారమును, పడిపోయినటువంటి ప్రాకారములను దిట్టపరిచి బద్దలైన సందుల్లో నిలుచుటకు, నా కోపాన్ని చల్లార్చుటకు దేశం పక్షమున నాన్ను వేడుకొని వారు ఉన్నారేమో అని దేవుడు అడుగుతున్నాడంటండి. దేశము కొరకు, వారి రక్షణ కొరకు, వారిని కాపాడడానికి వారి పక్షాన పడిపోయిన ప్రాకారములలో నిలవబడి, బద్దలైపోయినటువంటి సందులలో నిలవబడి నన్ను వేడుకొనువాడు నా కోపాన్ని చల్లార్చడానికి తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడు కూడా కనబడట్లేదంట. అర్థమైందా? నా మాట అర్థం కాలేదా? ముగించేస్తాను, ఆలోచించాడు కొద్దిసేపు. కరెక్ట్ టైం అయింది, జస్ట్ ఒక 5-10 నిమిషాలు. ఏమంటున్నాడు దేవుడు? నేను నా కోపాన్ని చల్లార్చేవారు ఎవరైనా ఉన్నారా అని లోకంలో చూస్తే ఒక్కరు కనబడట్లేదంట. నా కోపాన్ని చల్లార్చడానికి సరి అయిన వాడు ఎవరైనా ఉన్నారా అని దేవుడు ఎంత విచారించినా, ఎంత చూసినా ఎక్కడ ఒక్కరు కూడా కనబడట్లేదంట. అప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడు చూడండి, 31వ వచనంలో, కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును. నా కోపాన్ని, నా క్రోధాన్ని వారి మీద కుమ్మరించి వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహించి వేస్తాను, అందరిని చంపేస్తానని దేవుడు నిర్ణయించుకున్నాడు. అలాంటి సమయంలో మనుషులందరి మీద ఉన్న ఉగ్రతను, కోపాన్ని, దేవుని యొక్క క్రోధాన్ని చల్లార్చడానికి ఆ పరలోకాన్ని వదులుకొని ఈ భూమి మీదకి వచ్చిన వాడే యేసుప్రభు. ఎవ్వరు లేని సమయంలో దేవుని కోపాన్ని చల్లార్చేవారు ఎవ్వరు లేని సమయంలో నీ మీద ఉన్న దేవుని కోపాన్ని తీసివేయడానికి, నీ మీద ఉన్న దేవుని యొక్క క్రోధాన్ని తీసేయడానికి, ఆయన ఉగ్రతలో నువ్వు నశించిపోకుండా, నువ్వు చంపబడకుండా, నువ్వు చచ్చిపోకుండా ఉండడానికి, నీకు బదులుగా చనిపోవడానికి ఆయన పరలోకం నుండి వచ్చాడు. మనుషులందరి పాపములకు రావలసిన శిక్షను ఆయన భరించి, నీ పాపమును ఆయన మీదే వేసుకొని నీ పాపానికి రావాల్సిన శిక్షను, ఉగ్రతను ఆయన భరించి ఏమంటున్నాడో తెలుసా? ప్రతి యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారి తనది కాని రక్తమును చేత పట్టుకొని, ఒక గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తాన్ని చేత పట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి మనుషుల పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేయాలని పాత నిబంధనలో ఉంది. కానీ ఈ ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశాడో తెలుసా? తనదైన రక్తమును చేత పట్టుకొని మనుషులందరి కొరకు సదాకాలము నిలుచు బలిగా ఆయన చనిపోయి ఆ రక్తమును చూపించి మనుషులందరినీ క్షమించడానికి ఆయన తన రక్తమును చేత పట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళి తన ప్రాణ క్రయధనము చేత మనుషుల మీద ఉన్న ఆ కోపాన్ని మొత్తం చల్లార్చాడండి. వారందరూ పాపం చేస్తే వారందరి కొరకు నా కుమారుడు చనిపోయాడు అని నీ మీద కోపము రాకుండా, అసలు నీ మీద కోపము రాకుండా దేవుడు తన కోపాన్ని చల్లార్చుకున్నాడంటే కారణం ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. ఇంతకుముందు ఏం తెలుసు? ప్రతి దినము కోపపడే దేవుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? దీర్ఘశాంతముతో ఉండడానికి గల కారణం ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన చేసిన త్యాగము దేవుని కోపాన్ని చల్లార్చింది, దేవుని క్రోధాన్ని చల్లార్చింది. దేవుని ఉగ్రత మన మీద రాకుండా, ఆ ఉగ్రతాగ్ని చేత మనము నశించిపోకుండా ఈనాడు మనం కాపాడబడ్డామంటే కారణము యేసుక్రీస్తు. ఏమన్నాడో తెలుసా? చనిపోతూ, తండ్రి
వీరేం చేయుచున్నారో వీరెరగరు గనక వీరందరినీ క్షమించు అంటున్నాడండి. ఏమంటున్నాడు? వీరందరినీ క్షమించు తండ్రి, క్షమించు నాయన అని బ్రతిమాలుకుంటున్నాడండి. ఎంత మృదువైన మాట. తప్పు వాళ్ళు చేస్తే వాళ్ళ కొరకు నువ్వు శిక్షణ అనుభవించి వాళ్ళ పక్షాన నువ్వు నన్ను వేడుకుంటున్నావంటే నిజంగా ఆ ప్రేమను చూసినటువంటి తండ్రి పరవశించిపోయి ఆయన కోపాన్ని మానుకొని దీర్ఘశాంతం వహిస్తూ సర్వాధికారం యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇచ్చి ఆయనను అందరికంటూ గొప్పవారిగా చేశాడండి. ఇప్పుడు ఆయన కోపాన్ని చల్లార్చేవారిగా ఎవరున్నారు అని దేవుడు మరలా వెతుకుతున్నాడు. ఆయన కోపాన్ని తీసివేయడానికి నీ వంతుగా నువ్వేం చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించండి. దేవుని కోపాన్ని చల్లార్చడానికి నువ్వేం చేస్తున్నావు ఆలోచించు. కల్పకు. దేవుని కోపాన్ని చల్లార్చడానికి నువ్వేం చేస్తున్నావు? దేవునికి కోపం పుట్టిస్తున్నావా? దేవుని కోపమును, ఆయన క్రోధమును చల్లారుస్తున్నావా? నిర్ణయించుకోమని దేవుడు నీకు చెప్తున్నాడు. ఆయనకు కోపము రేపే విధంగా ఉంటే ఒకరోజు నువ్వు దేవుని చేతిలో పడబోతున్నావు. అప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి నువ్వు ఊహించుకో. దేవుడు అంటున్నాడు, నీ ఊహకు కూడా అందనంత భయంకరమైన శిక్ష ఎలా ఉంటుందో నీ ఊహకు కూడా అందదు. ఎంత ఊహించుకుంటావో ఊహించుకో. నీ ఊహకు అందనంత భయంకరమైన కఠోరమైన శిక్ష నీ కొరకు సిద్ధపరచబడుతుంది. కోపాన్ని రేపితే చల్లార్చే విధంగా ఉంటే, పాపము చేయకుండా ఉండి ఇతరులు పాపములో నుండి మల్లుకొని ప్రభు మార్గములో వచ్చినట్లుగా నువ్వు దేవుని కొరకు పాడైన స్థలములలో దేవుని కొరకు నిలువబడి ఆయన కోపాన్ని చల్లార్చే వ్యక్తిగా ఒకనాడు మోషే గారు, ఫినెహాస్ గారు, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా అన్నారు? ఇప్పుడు పాడైన స్థలముల్లో పాడైన జనముల మధ్య నిలబడి దేవుని కోపాన్ని చల్లార్చడానికి దేవుని పక్షాన నువ్వు వారి నిమిత్తమై వేడుకోవాలి. అలాంటి వారికి మీరు అందరూ ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ఈ మాటలు. దేవుడు దీవించును గాక. ఆమేన్.